హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ఇక్కడ చూడండి మనకు కనిపిస్తున్న 3 డాక్యుమెంట్స్లలో కూడా బోర్డర్స్ అనేవి మనకి ఇలా చాలామంది ఇలా తీసుకుంటారు. ఇప్పుడు మనకి ఏదైనా బోర్డర్ కావాలనుకుని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఓకే చేయగానే అన్నిటికీ ఒకటే బోర్డర్ అనేది రావడం జరిగింది. అలా కాకుండా మనకి ఇండివిజువల్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బోర్డర్ అనేది రావాలనుకున్నప్పుడు ఇక్కడ పేజీ బోర్డర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి ఏ బోర్డర్ అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోల్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ దిస్ సెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి. దీంట్లో ఒక డాక్యుమెంట్లో ఈ బోర్డర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ కర్స్ ఇక్కడ ఉంచేసి మళ్ళీ పేజీ బోర్డర్లోకి వచ్చేసి మళ్ళీ మీకు ఏ బోర్డర్ అయితే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దిస్ సెక్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓకే చేయండి. మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత పేజీ బోర్డర్ మళ్ళీ ఇందులో మీకు ఏ బోర్డర్ అయితే కావాలో ఆ బోర్డర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దిస్ సెక్షన్ క్లిక్ చేసుకొని ఓకే చేయండి. ఇలా మీకు సపరేట్గా బోర్డర్స్ అనేవి పెట్టుకోవచ్చు.